హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా S4 రిక్రూట్మెంట్ 2025 గురించి అయితే తెలుసుకుందాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 26th March 2025. లాస్ట్ డేట్ వచ్చి 15 April 2025. అండ్ అలానే ఈ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ అండి. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే మీకు ఎస్ఓ అంటే ఏంటి అని, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని, వేరియస్ వేకెన్సీస్ అండ్ అలానే ఏజ్ అండ్ అలానే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఆన్ 1/3/2025 1st March 2025. ఇక్కడ పొజిషన్ చూసారంటే డెప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ వేకెన్సీస్ అయితే ఒకటైతే ఉంది. మ్యాక్సిమం ఏజ్ అయితే 57 ఉండాలి. ఇందులో మినిమం ఏజ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, అందువల్ల ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు 57 years అని. అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అండి, బ్యాచిలర్ డిగ్రీ. అండ్ అలానే ఇక్కడ చూడండి, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ AICTE ఎక్సెట్రా. అండ్ అలానే ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే రిటైర్డ్ అఫీషియల్స్ రిటైర్ అయి ఉంటారో, ర్యాంక్ ఆఫ్ కాలింగ్ లిమిటెడ్ ఇన్ ది ఇండియా ఆర్మీ ఆర్ జీపీ క్యాప్ట్ WGCDR ఇన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్త్ సర్వీసెస్ 7 పొజిషన్స్, 145 వేకెన్సీస్. ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ వచ్చి వేకెన్సీస్ 3, మినిమం ఏజ్ 33, మ్యాక్సిమం 50. అండ్ అలానే దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలండి ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి, మినిమం 12 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలాంటి ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి మ్యూచువల్ ఫండ్స్లో, PMS, AIFS, స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్. అండ్ అలానే ఇక్కడ కూడా చూడండి, ఎక్సలెంట్ కనెక్షన్ ఇన్ ది రెస్పెక్టివ్ ప్రైవేట్ బ్యాంకింగ్ మార్కెట్స్, అంటే మినిమం 12 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ పోస్ట్కి అయితే. గ్రూప్ హెడ్ వచ్చి 4 వేకెన్సీస్ అండి. అండ్ అలానే మినిమం 31 years, మ్యాక్సిమం 45 years. అండ్ అలానే 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. దేనికండి? ఈ 4టికి. దేనికి? టెరిటరీ హెడ్కి, సీనియర్ రిలేషన్షిప్ మేనేజరు, అండ్ అలానే వెల్త్ స్ట్రాటజిక్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్. ఈ గ్రూప్ హెడ్కి అయితే మనకు ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలానే దీనికి టెరిటరీ హెడ్కి వచ్చి మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి అయితే 3 years ఎక్స్పీరియన్స్. అండ్ అలానే వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకైతే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చేసారు మనకు డిఫరెంట్ పోస్టులకి. ప్రోడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ వేకెన్సీస్ వచ్చాయి ఒకటండి. మినిమం ఏజ్ 24, మ్యాక్సిమం వచ్చి 45 years. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ వచ్చి మనకు ఏ యూనివర్సిటీలో అయినా పర్వాలేదు. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years. పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్కి అయితే NS ఎక్స్పీరియన్స్, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే వేకెన్సీస్ వచ్చి ఒకటే అండి. మినిమం ఏజ్ 22, మ్యాక్సిమం వచ్చి 35. రిజర్వేషన్ ఇన్ పోస్ట్ అంటే ఇప్పుడు ఇన్ని పోస్టులు అయితే ఇచ్చారు కదా, 8 పోస్ట్ అంటే కేటగిరీ వైజ్ అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మీరు దీంట్లో ఏ కేటగిరీ అండ్ అలానే ఏ వేకెన్సీకి అప్లై చేద్దాం అనుకున్నారో డిసైడ్ అయిపోండి. అండ్ అలానే ఇక్కడ చూసారంటే మనకు టోటల్ వేకెన్సీస్ అయితే ఇచ్చేశారు. అండ్ అలానే ఇక్కడ చూడండి, OC, VI, HI, ID అని సపరేట్గా ఇచ్చారు. ఇది కూడా ఒకసారి అయితే చూడండి. రెమ్యూనరేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకంతా లొకేషన్స్ అయితే ఇచ్చేశారు కేటగిరీ వైజ్, ఐ మీన్ పోస్ట్ వైజ్. ఇక్కడ మీరు చూసారంటే మీకు ఇండికేటివ్ కాంపెన్సేషన్ 18 lakhs per annum. ఇక్కడ చూడండి శాలరీస్
అండ్ అలానే ఏ పోస్ట్కి అనేసి అని అంటే నంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే మనకి టోటల్ ఎంత ఉంది 8 అయితే ఉంది. అప్లికేషన్ ఫీజ్ చూద్దాం. మనకి 600 వచ్చి ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అండ్ అలానే 100 వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అలానే ఉమెన్కి. ఇక చూడండి సెలక్షన్ ప్రొసీజర్. దీంట్లో మనకు నో ఎగ్జామ్ అండి, ఓన్లీ అప్లికేషను. మీరు వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్, దానికి కానీ సెండ్ చేశారు అంటే మీకు మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళైతే ఈమెయిల్ పంపిస్తారు మీకు. అప్పటి వరకు మీకు ఆ ఈమెయిల్ ఐడి అయితే మీకు అది వ్యాలిడ్గా అయితే ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈ ఫామ్ అయితే అప్లికబుల్ అండి. అండ్ అలానే ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ మనకి ఇక్కడ సర్టిఫికెట్స్ అండి. దీంట్లో మన నేము, చిన్న చిన్న డీటెయిల్స్ ఇవన్నీ మనము ఫామ్ ఫిలప్ చేసి ఈమెయిల్లో వాళ్ళకి పెట్టాలి. అండ్ అలానే వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే ఫోటో, సిగ్నేచర్ అవి ఎంత ఉండాలి అంటే ఎంత జీబీలో ఉండాలి అన్నీ మీకు ఈ ఫుల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు ఫిలప్ చేసి వాళ్ళకి సెండ్ చేశారు అంటే వాళ్ళు రిటర్న్ రిప్లై అయితే పెడతారు. అంత వాళ్ళు అనుకున్న ఎలిజిబిలిటీ అంటే మీకు ఉందా లేదా అని అన్ని సర్టిఫికెట్స్ అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మీకు రిప్లై మెయిల్ అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి.